Professor of History, Usman University from Hyderabad, IGNOR Regional Center. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ ఛానల్లో డిస్కస్ చేసే టాపిక్ బిహెచ్ఐసి 133 బుక్లో నుంచి, అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా 1206 to 1707 బుక్లో నుంచి 133 బిహెచ్ఐసి 133 బుక్లో నుంచి 18th యూనిట్ ఏమిటి అంటే ఉమెన్ అండ్ జెండర్. అంటే ఉమెన్ జెండర్ రిలేషన్ ఎలా ఉండే ఎప్పుడు మిడివల్ పీరియడ్లో, ఢిల్లీ సుల్తాన్ కాలంలో, మొఘల్ కాలంలో, మరి ఆ తర్వాత మొఘల్ కాలంలో, ముఖ్యంగా మిడివల్ పీరియడ్లో ఈ యొక్క జెండర్ రిలేషన్, మెన్ రిలేషన్ ఎలా ఉన్నది అనేది ఒకటి. రెండవది, ఉమెన్ రోల్స్ ఏమైనా ఉన్నాయా, దేంట్లో అయినా ఉమెన్ రోల్స్ ఉన్నాయా ఈ పీరియడ్లో. అంటే 13th సెంచరీ నుంచి 18th సెంచరీ మధ్యలో మెన్ రిలేషన్ ఎలా ఉంది, మరి వాళ్ళ యొక్క పాత్ర వివిధ అంశాల మీద ఏ విధంగా ఉంది, పొలిటికల్గా, సామాజికంగా, కల్చరల్గా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ సొసైటీలో ఉన్నదా లేదా అనేది ఈరోజు చర్చించబోయే అంశం. మరి దీంట్లో మొట్టమొదటిగా మనము ఉమెన్ పొజిషన్ అనేది, ఉమెన్ అండ్ జెండర్ రిలేషన్, మెన్ అండ్ జెండర్ రిలేషన్ అనేది మనము ఉమెన్ ఏంటయ్యా, ఉమెన్ అనేది మరి ఏమంటారు, మనుషులను కొత్త జన్మనిస్తుంది. ఉమెన్ అంటే ఆ మానవులను క్రియేట్ చేసేటువంటి శక్తి ఉమెన్కి ఉంది, మెన్కి లేదు. మరి అట్లాంటి ఉమెన్ మరి ప్రైమ్ ఇంపార్టెన్స్, మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉమెన్ ఈ పృథ్వీలో మానవాళి క్రియేషన్కు ఉపయోగం ఉన్నటువంటి యొక్క ఉమెన్ యొక్క పొజిషన్ మరి మెన్ డామినేట్ చేస్తూ వస్తున్నారు అనాది నుంచి కూడా. మరి మిడివల్ పీరియడ్లో ఇంకా ఎక్కువైంది, ఇంకా మధ్యయుగంలో మరి ఇంకా మగవాళ్ళ యొక్క మెన్ డామినేషన్ ఎక్కువై ఉమెన్ డామినేషన్ పోయింది. అది జెండర్ రిలేషన్, ఉమెన్ అండ్ జెండర్ రిలేషన్. జెండర్ అంటే మగ ఆడ, అంటే మగ ఆడ రిలేషన్లో ఆడవాళ్ళే ప్రకృతిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క మానవాళి జన్మ కారణమైనటువంటి వాళ్ళను, మరి ఈ జన్మనిచ్చిన తల్లిని మరి తక్కువ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే మేల్ డామినేషన్ సొసైటీ. మొట్టమొదటి నుంచి కూడా మేల్ డామినేషన్ సొసైటీగా ఆవిర్భవించింది, మేల్ డామినేషన్ సొసైటీగా ఉన్నది మన ఇండియాలో ముఖ్యంగా. అది మరి 13th 18th సెంచరీ మధ్యలో మరి లేదా ఢిల్లీ సుల్తానేట్ కాలంలో కూడా ఉమెన్ పొజిషన్ చాలా హీనంగా ఉన్నదని అప్పుడు మొరాకో ట్రావెలర్ ఇబన్ బటూటా చెప్తుంది. మరి ఇంకా ఈ అమీర్ ఖుస్రూ, ఆ కాలంలో వచ్చినటువంటి అమీర్ ఖుస్రూ ఏది ఘోరీ మొహమ్మద్ తోటి వచ్చినటువంటి అమీర్ ఖుస్రూ, దండయాత్రతో వచ్చినటువంటి అమీర్ ఖుస్రూ చెప్తున్నాడు. సో ఈ విధంగా ఉమెన్కు ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఉమెన్ అంటే 2 రకాల ఉమెన్. రాయల్ ఉమెన్ అంటే సుల్తానేట్ ఉమెన్, మరి ఇండివిజువల్స్ రాజుల మధ్యలో, దేశీయ రాజుల మధ్యలో కూడా రాయల్ ఉమెన్ ఉన్నారు, మిగతా ఉమెన్ ఉన్నారు. మరి సుల్తాన్ల కాలంలో ముస్లిం ఉమెన్, రాయల్ ఉమెన్ ఉన్నారు, మిగతా ఉమెన్ ఉన్నారు. మరి ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి ఉమెన్ పొజిషన్ ఎలా ఉండేదంటే, ఉమెన్కు
మామూలుగా పరదా అనేది ముస్లింలకు ఉంది, హిందువులకు ఉంది. ఇంకోటి ఇంకా హిందూ ఉమెన్లో ఏంటంటే పరదా కాకుండా ఇంకా సతీ ప్రాక్టీస్ ఉంది, చైల్డ్ మ్యారేజ్ ఉంది, ఇంకా విడో సిస్టమ్ కూడా ఉంది. వివాహిత తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనేది ఉంది. మరి ఇలాంటి యొక్క సబార్డినేట్ పొజిషన్ ఇవ్వబడింది ఉమెన్ ఎక్కడ హిందువులలో మరి మొట్టమొదటి అతడు చైల్డ్ ఏజ్లో తండ్రి రక్షించాలని, మరి యంగ్ ఏజ్లో భర్త రక్షించాలని, మరి వృద్ధాప్యంలో కొడుకు రక్షించాలని మనుధర్మ శాస్త్రం ప్రకారంగా ఉమెన్ పొజిషన్ తక్కువ చేయబడి చెప్పబడింది. ఉమెన్కు ప్రాపర్టీస్ రైట్స్ లేవు. కానీ ఢిల్లీ సుల్తాన్ల ముస్లింలలో మాత్రం టర్కుల మధ్యలో కొద్దిగా ఉమెన్కు కొద్దిగా గౌరవం ఇవ్వడం, ఈక్వాలిటీ కొంత ఉన్నప్పటికీ కూడా పరదా సిస్టమ్ ఉంది. వాళ్ళు కూడా ఇంకా ఏంటంటే రాయల్ ఉమెన్ అయితే హిందూ రాజులు కానీ ముస్లిం రాజులు కానీ పాలిగామి ఉమెన్ అంటే బహుభార్యలు చేసుకున్నటువంటి వాళ్ళు. అయితే ఈ ముస్లిం ఉమెన్లో మాత్రం విడో సిస్టమ్ అని లేదు, పరదా సిస్టమ్ మాత్రం ఉన్నది. మరి ఏది పరదా సిస్టము. మరి ఉమెన్ పొజిషన్ తక్కువ, ముస్లింలలో కూడా ఉమెన్ పొజిషన్ లస్ట్ అంటే కోరికలు తీర్చుకునేటట్టుగా ఉన్నది. ఏం రైట్స్ లేవు ఉమెన్ కూడా. ఇక్కడ ముస్లింలలో కూడా, హిందువులలో అసలు ప్రాపర్టీస్ రైట్స్ లేవు. చైల్డ్ మ్యారేజ్ ఉన్నాయి, మరి విడోషిప్ ఉంది, సతీ ప్రాక్టీస్ ఉంది, సత్సాగం, ఎక్కువ మంది భార్యలు చేసుకుంటారు ఎవరు, హిందూ రాజులు. మరి అదే ముస్లిం రాజులు కూడా ఎక్కువ మంది భార్యలు చేసుకుంటారు. పరదా సిస్టమ్ ఇద్దరిలో ఉంది, ముస్లింలలో ఉంది, హిందువులలో ఉంది. ఇలా సబార్డినేట్ పొజిషన్ ఉంది. మొత్తం మీద ఉమెన్కు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సబార్డినేట్స్ పొజిషన్ ఉంది. ఉమెన్తో ఈక్వల్గా లేదు, హిందూ ఉమెన్లో లేదు, ముస్లిం ఉమెన్లో లేదు. చూడండి, మరి పృథ్వీలో ఉన్నటువంటి యొక్క మరి ఈ యొక్క మానవులకు జన్మనిచ్చేటువంటి యొక్క ఉమెన్కు స్వతంత్రం లేకుండా ఉన్నది. చూడండి, ఈ ఉమెన్ నుంచి వచ్చినటువంటి యొక్క మేల్ మనుషులు పురుషులు ఏదైతుందో వాళ్ళ మీద డామినేట్ చేయడం మొదలైంది. చూడండి, ఇది ఎంత దారుణమైన పని. చూడండి మరి ఆదిశక్తి ఉమెన్ పుట్టుకంత కారణమైన ఉమెన్ మేల్ డామినేషన్ సొసైటీ, ముస్లింలలో కానీ హిందువులలో కానీ మేల్ డామినేషన్ సొసైటీ తోటి మేల్ డామినేట్ చేయబడ్డారు. అన్నింటిలో కానీ ఉమెన్ అంత అధోగతిలో ఉన్నారు. మరి హిందువులలో అయితే ప్రాపర్టీస్ రైట్స్ కూడా లేవు, ముస్లింలలో కూడా పరదా ఉంది, మరి హిందువులలో సతీ ప్రాక్టీస్ ఉంది. అంటే భర్త చనిపోతే మళ్ళీ భర్త అమ్మడి ఫైర్ మీద కాస్టమ్ మీద కాల్చుకోవాలి, ఎందుకంటే హానర్ అని. సో జోహార్ రాజపుత్రులలో ఉంది ఇట్లాంటి ప్రాక్టీస్, బ్రాహ్మణులలో ఉంది సతీ ప్రాక్టీస్, విడో ఒకసారి చైల్డ్ ఏజ్లో యంగ్ ఏజ్లో భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి లేదు. సో ఇలాంటి దురాచారాలన్నీ కూడా మిడివల్ పీరియడ్లో ముస్లిం ఉమెన్ కూడా సబార్డినేషన్ చేయబడ్డది, హిందూ ఉమెన్ కూడా సబార్డినేట్ చేయబడ్డది మెన్. ఇలాంటి మేల్ డామినేషన్ సొసైటీ ముస్లింలలో ఉంది, హిందువులలో ఉంది. అయినప్పటికీ కూడా రాయల్ ఉమెన్ మాత్రం కొంత స్వతంత్రత ఉండేది, ముస్లింలలో కొంత లిబర్టీ ఉండేది. కానీ వాళ్ళు కూడా సబార్డినేషన్, లస్ట్, కోరిక తీర్చుకోవడం, వాళ్ళల్లో కూడా బహుభార్యత్వం ఉంది. హిందూ రాజుల మధ్యలో కూడా బహుభార్యత్వం ఉంది. మరి బహుభార్యలు చేసుకుంటారు కానీ బహుభర్తలు చేసుకునే సిస్టమ్ లేదు. సో ఇది చూడండి, ఇది రివర్స్. మగవాడు ఎందరినైనా చేసుకోవచ్చు బాగా ఆస్తి ఉంటే, కానీ ఆస్తి ఉన్నా లేకున్నా చేసుకుంటున్నారు. కానీ మరి
భార్య మాత్రం ఎక్కువ చేసుకోవడానికి లేదు, అది మరి మహాభారతంలో మాత్రమే ఉన్నది. కానీ మన మధ్యయుగంలో లేదు. బహుభార్యలను చేసుకోవచ్చు, కానీ బహుభర్తలను చేసుకునేటువంటి వెసులుబాటు ఉమెన్కు లేదు. మరి ఉమెనే ఆది శక్తి. జన్మనిచ్చేటువంటి ఉమెన్ మీద మేల్ పురుషులు ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు మొదటి నుంచి కూడా. మరి మధ్యయుగంలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చి వాళ్ళను సతీ ప్రాక్టీస్ అని, సతిసాగమనం అని, విడోషిప్ అని, చైల్డ్ మ్యారేజెస్ తోటి, సో మరి పరదా సిస్టమ్, ఫేస్ కనిపించొద్దట. సో ఆ విధంగా ముస్లింలలో ఉంది, హిందువులలో కూడా ఫేస్ కనిపించొద్దు. ఆ గుడ్డకు ఏంటంటే రంధ్రాలు ఉంటాయి, అవతల వాళ్ళని వాళ్ళు చూడవచ్చు కానీ వీళ్ళు చూడడానికి వీళ్ళని వీళ్ళ ముఖాలు, ఉమెన్ ముఖాల్లో వాళ్ళు మగవాళ్ళు చూడడానికి వీలు లేదు. ఇంకోటి ముస్లిం ఉమెన్లో ఏంటంటే, రాయల్ ఉమెన్లో ఏంటి, ఈ యొక్క రాయల్ ఉమెన్ సపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ కంపార్ట్మెంట్స్ నుంచి బయటికి పోవడానికి లేదు. అది హారిమ్ అంటారట. ఈ మొఘల్ పీరియడ్లో వచ్చింది హారిమ్ అనే యొక్క వర్డ్. సో ఆ విధంగా రాయల్ ఉమెన్ను హారిమ్ అంటారు. అదే అప్పుడు ఉమెన్ అన్న ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాళ్ళకు చిన్న చిన్న సెల్స్ ఉంటాయి. ఆ సెల్లలో మాత్రమే ఉండాలి. బయట వాళ్ళని వాళ్ళు చూడొచ్చు, కానీ బయట వాళ్ళ ముఖాలు చూడడానికి వీల్లేదు. పరదా ఉంటుంది, లేదా మరి చూడకుండా ఉండేటువంటి ఒక సపరేట్ ఏర్పాటు ఉంటుంది. ఎవరికి? రాయల్ ఉమెన్కు, మరి రాయల్ మెన్కు కూడా మరి సేవకులు ఉంటారు, కానీ వాళ్ళు స్ట్రిక్ట్గా నిబంధనతోటి ఉండబడుతుంది. దాన్ని హరీమ్ అంటారు. ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో హరీమ్. సో హరీమ్ అనే పదం తర్వాత వచ్చినప్పటికీ అప్పుడు కూడా ఉమెన్ సెల్స్ ఉన్నాయి. ఉమెన్ సపరేట్గా సెల్స్లలో ఉండాలి, ఐసోలేట్గా ఉండాలి. మరి భర్త వచ్చినప్పుడు మాత్రమే బహుభార్యత్వం ఉండేది. సో ముస్లింలలో ఉండేది, హిందువుల రాజుల మధ్య కూడా ఉండేది. సో ఈ విధంగా అధమ పొజిషన్ ఉండేది, తక్కువ పొజిషన్ ఉండేది. ప్రాపర్టీ రైట్స్ ముస్లింలలో లేదు, హిందువులలో కూడా లేదు. కొంత లిబర్టీ ఉన్నప్పటికీ కూడా హిందువులలో, ముస్లింలలో పరదా సిస్టమ్ ఉంది, ప్రాపర్టీ రైట్ లేవు, సరి అయిన రైట్స్ ఉమెన్కి ఇవ్వబడలేదు. రాయల్ ఉమెన్ మాత్రం కొంత రైట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో పాల్గొన్నారు, లేదా సంగీత శ్రావణంలో కూడా, బుక్స్ రాయటంలో కూడా పాల్గొన్నారు. ఇంకా ఈ యొక్క ఉమెన్ స్టోరీస్ మొత్తం కూడా కథలు, ఉమెన్ ఆ మిడివల్ కాలంలో ఉన్నటువంటి కథలు అన్ని రాయబడ్డది ఎవరంటే మెన్, పురుషులు రాశారు. కాబట్టి పురుషులు రాయబడ్డ గ్రంథాలలో ఉమెన్ పాత్ర గురించి తక్కువగా రాశారు. ఉమెన్ మీద తక్కువ రాశారు. ఎవరు? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ, మొఘళ్ళ కాలంలో కానీ ఉమెన్ మీద ఉమెన్ రోల్స్ ఏమైనా రోల్స్ చేసినా కూడా, పాత్రలు అన్ని వివిధ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా రాసే వాళ్ళు ఎవరయ్యా అంటే మెన్. కాబట్టి ఈ పురుషులు ఉమెన్ గురించి సరిగా హైలైట్ చేయలేదు, మరి సరిగా రాయలేదు. రాసినటువంటి వాళ్ళు ఎవరంటే పురుషుల పెన్నులతో రాశారు. కాబట్టి పురుషుల గురించి ఆలోచించారు, ఉమెన్ గురించి ఆలోచించారు. ఉమెన్ మీద రైటింగ్స్ చరిత్ర పుటలలో రాయబడలేదు. చూడండి, ఇది తారతమ్యం. చరిత్ర పుటలలో కూడా వాళ్ళ యొక్క పేర్లు లిఖించబడలేదు, కానీ ప్రామినెంట్గా ఉన్న ఉమెన్ల మాత్రం కొన్ని పేర్లు రాయబడ్డాయి చరిత్ర పుటలలో. వాటిల్లో ఎవరంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రామినెంట్గా మరి రాజకీయ రంగంలో ప్రవేశించి రాణిగా, సుల్తాన్గా పరిపాలించినటువంటి రజియా సుల్తానా, ఒక పొలిటికల్ రాజకీయంగా రాజకీయాలలో పాల్గొని పరిపాలించబడిన వనిత, మొట్టమొదటి వనిత రజియా సుల్తానా. ఆమె ఇల్తుత్మిష్ యొక్క కూతురు. బాల్బన్ ఏం చేశాడు? తన కూతురు ఇల్తుత్మిష్కి ఇచ్చాడు.
ఇల్తుత్మిష్కు సన్స్ ఉన్నారు, 4 సన్స్ ఉన్నారు. తర్వాత రజియా సుల్తాన్ ఉన్నది. తర్వాత అయితే మొదటి వాడు చనిపోయిన తర్వాత ఇంకో వాడు కూడా రాజ్యానికి వస్తే అప్పుడు ఈమె పెద్దదన్న రజియా సుల్తాన్. ఎవరు? ఇల్తుత్మిష్ వాళ్ళలో బ్రదర్స్లలో ఈమె నజీరుద్దీన్ మహమ్మద్ తర్వాత ఈమె పెద్ద నజీరుద్దీన్ మహమ్మద్ చనిపోయిన ఈమె పెద్ద ఆమె కాబట్టి ఈమెకు అధికారం రావాలని వాళ్ళ తల్లి పట్టుబట్టి మరి ఈ రజియా సుల్తాను గద్దె మీదకి వచ్చి, రజియా సుల్తాన్ ఎట్లా పరిపాలించిందంటే మెన్ డ్రెస్ వేసుకొని పరిపాలనలో పార్టిసిపేట్ అయ్యేది రజియా సుల్తాన్. అంతేగాక మరి ఇల్తుత్మిష్ అనుకున్నట్టుగా అందరినీ కూడా అణిచివేసి 1236 నుంచి 44 సంవత్సరాలే ఎవరి పరిపాలనలు కొనసాగించారు. ఎవరంటే టర్కిష్ నోబుల్స్ అనే వాళ్ళు ఉండ్రి. ఈ ఉమెన్ రూల్ వాళ్ళు భరించలేకపోయినారు టర్కిష్ నోబుల్స్. కాబట్టి వాళ్ళు కుట్రలు చేసి రజియా సుల్తాన్ను మరి రజియా సుల్తాన్ బ్రదర్ను ఎంకరేజ్ చేసి తిరుగుబాటు చేయించి టర్కిష్ నోబుల్స్ పార్టీ ఇచ్చేయాలని అనేది ఉండేది. పార్టీ ఇచ్చేయాలలో బాల్బన్ కూడా ఒకడు. ఆ విధంగా రజియా సుల్తాన్ గద్దె దింపించారు. టర్కిష్ నోబుల్స్ అంటే మేల్ డామినేషన్, ఉమెన్ రాజరికానికి అర్హుడే అని ప్రకటించాడు. ఎవడు? ఇల్తుత్మిష్. ఆమె తల్లి భార్య కూడా. కానీ భరించలేకపోయినారు. అంటే పురుషులు ఉమెన్ ఆధిక్యతను భరించలేకుండా రజియా సుల్తాన్ ఒక 4 సంవత్సరాలు పాలించేటట్టు చేశారు. తర్వాత కుట్ర చేసి ఆమెను దింపేసి ఆమె తమ్ముడిని అనామకుడిని ఏమి పరిపాలనలో మంచి దిట్టగా ఉన్న రజియా సుల్తాన్ దించేసి ఏమి తెలియనటువంటి వాళ్ళ తమ్ముడిని ఎక్కించి వాళ్ళు పబ్బం గడుపుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసి రజియా సుల్తాన్ 1236 ఎక్కింది, 40లో దిగిపోయింది. అది మరి రాజకీయాల్లో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రజియా సుల్తాన్ అనే ఆమె ఒక ఆమె. ఈ కాలంలో సుల్తాన్ల కాలంలో రాజకీయాల్లో పార్టిసిపేట్ అయినటువంటి ఆమె. తర్వాత రెండవ ఆమె ఎవరంటే నాయికాదేవి అనే ఆమె ఎవరంటే గుజరాత్ రూలర్ చనిపోతే ఆ రూలర్ చనిపోతే ఆమె యొక్క కొడుకు చిన్నపిల్లవాడుగా ఉంటే నాయికాదేవి పరిపాలన రిజెంట్ అంటే మరి రాజు చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు తన తల్లి పరిపాలన అంతా కూడా తన చేతుల మీదకి తీసుకొని మన తల్లి మరి ఆ బాలుడైనటువంటి రాజు రక్షణగా ఉండి పరిపాలన చేసింది ఆమె నాయికాదేవి ఫ్రమ్ గుజరాత్. ఆమె ఇంకొక ఆమె ఎవరంటే రాణి రుద్రమదేవి, కాకతీయ రాణి. ఆమె కూడా ఢిల్లీ సుల్తాన్ కాలంలో, ఈమె కాలంలో మార్కో పోలో ఇటాలియన్ ట్రావెలర్ వచ్చాడు. ఆమె గురించి, ఆమె పరిపాలన గురించి, ఆమె కూడా రజియా సుల్తాన్ లాగా ఉమెన్ డ్రెస్ వేసుకునేది. మెన్ అంటే పురుష వేషం ధరించి ఆమె గణపతి దేవుడు ఉన్నప్పుడే పరిపాలనలో ట్రైనింగ్ పొందింది. గుర్రప్సారి పరిపాలన అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్లో అంటే గణపతి దేవునితో పాటుగా పరిపాలనలో పార్టిసిపేట్ అయింది ఆమె. ఎందుకంటే గణపతి దేవునికి ఒకే ఒక కుమార్తె రుద్రమదేవి. ఆ రుద్రమదేవిని గణపతి దేవుడు ఏమని పిలుచుకున్నాడు అంటే రుద్రదేవ అని పిలుచుకున్నాడు. రుద్రదేవ అని పిలుచుకొని పరిపాలనలో కూడా ఆమెను పార్టిసిపేట్ చేశాడు. యుద్ధ నైపుణ్యం, కత్తి సాము అన్ని నేర్పించాడు. ఆ విధంగా పరిపాలనలో దిట్టగా ఎదిగింది ఎవరు? రుద్రమదేవి. ఆ విధంగా రుద్రమదేవిని పరిపాలనలో ఉండేది. మరి ఆ విధంగా 1200 మరి ఈ గణపతి దేవుడు పాండ్యులతోటి యుద్ధంలో నెల్లూరు ప్రాంతంలో ఓడిపోయి
మరి ఈ యొక్క పరిపాలన బాధ్యతలన్నీ కూడా రుద్రమదేవికి కట్టబెట్టాడు. రుద్రమదేవి ఎక్కడ ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం తూర్పుగా ఉన్నటువంటి ఒక వీరభద్ర నాయుడు, నిడదవోలు రాజు అయినటువంటి వీరభద్ర నాయుడిని పెళ్లి చేసుకున్నది. అయినప్పుడు కూడా పురుష వేషంతో కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించింది. అందరినీ కూడా ఎవరిని? పాండ్యులు గణపతిని ఓడించారు కదా, పాండ్యులు ఓడించింది. మరి యాదవరాజు మరి దేవగిరి నుంచి వచ్చి కాకతీయ కోటను ముట్టడించాడు. అట్లాంటి క్రిటికల్ పొజిషన్లో కూడా రుద్రమదేవి మరి 15 రోజులలో ఛేదించి యాదవ సైన్యాన్ని కాకతీయ సామ్రాజ్యం నుంచి పారదోలటం కాకుండా యాదవ రాజ్యం మీదికి పోయి అక్కడ ఉన్నటువంటి యొక్క కోటలను వాళ్ళను అణిచివేసింది. అంటే ఈ విధంగా రుద్రమదేవి యాదవరాజుల మీద గెలుపొందింది, పాండ్యుల మీద గెలుపొందింది. మరి పరిపాలన దక్షత ఉన్నటువంటి రుద్రమదేవి మగవాడుగా అన్నిట్లో మరి అలజడి, అన్నింటిలో తిరుగుబాటును అణిచివేసి మరి ఈ యొక్క వరంగల్ ఓరుగల్లు కోటను సమర్థవంతంగా ఉండాలి, కట్టుదిట్టంగా కోట ఉండాలని కోట నిర్మాణం కూడా చేపట్టింది. సమర్థవంతమైన పాలన 1262 నుంచి 1289 దాకా, అంటే 62, 60, 70, 80 అంటే 30 సంవత్సరాలు, దాదాపుగా 30 సంవత్సరాలు పటిష్టంగా పరిపాలించినప్పటికీ కూడా ఈ యొక్క మేల్ డామినేషన్ ఒకటి ఉందో చూడండి, ఆ పురుషాధిక్యత, ఆ కాయస్తంభదేవుడు అనేవాడు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఉమెన్ ఆధిపత్యాన్ని భరించలేక వాడు ఏం చేసిందంటే యాదవరాజులతోటి మరి చేయగలిపాడు, పాండ్యులతోటి చేయగలిపాడు. ఈ ముగ్గురు కలిసి రుద్రమదేవికి అగెనిస్ట్గా తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు అప్పటికే ఆమె ఏం చేసింది? రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలకు జన్మించినటువంటి ప్రతాపరుద్రుని పెంచుకున్నది ఆమె. ప్రతాపరుద్రుని కూడా పరిపాలనలో పార్టిసిపేట్ చేస్తుంది అప్పటికే. మరి కానీ ఈమె సైన్యాధ్యక్షురాలుగా కాయస్థాంబదేవునికి మీద తిరుగుబాటును అణిచివేయడానికి పోయింది. అంటే సరిగా చిన్నవాడని కొద్దిగా కేర్లెస్గా కొంత సైన్యం తీసుకొని పోయింది. కానీ ఆడేం చేసినాడు? తిరుగుబాటు చేసేవాడు పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాండ్యులతో కొల్యుడైనాడు, యాదవరాజులతోటి కూడా చేయగలిపాడు. అంత ఆ విధంగా రుద్రమదేవిని ఓడించాడు. మరి బ్యాటిల్ ఫీల్డ్లో రుద్రమదేవి చనిపోయింది. ఆ విధంగా రుద్రమదేవి చనిపోయింది. ఆ తర్వాత ప్రతాపరుద్రుడు అంతకుముందు పెంచుకున్నటువంటి వాడు ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్య యొక్క పాలన చేపట్టాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముఖ్యంగా పేర్కొన్న వీర వనితలు పరిపాలనలో పాల్గొన్నటువంటి వాళ్ళు ముగ్గురు. ఒక ఆమె రజియా సుల్తాన్ ఎట్లాంటి పరిపాలన ఇచ్చేదంటే ఈక్వాలిటీ. ఈమె టర్కిష్ నోబుల్స్ను దించాలని ఒక బానిస వారిని క్యావెలరీ ఫోర్స్కు ఆర్మీ జనరల్గా చేసింది, క్యావెలరీ ఫోర్స్ హెడ్గా చేసింది. అది భరించలేక ఎవరు? టర్కిష్ నోబుల్స్ వేరే వాళ్ళ పదవులు ఇవ్వడంతో వాళ్ళు వెనుక వహించి రజియా సుల్తాన్ మీద పగబట్టి టర్కిష్ నోబుల్స్ 40 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ రజియా సుల్తాన్ కుట్రని వారిని ఎవరిని ఆర్మీ జనరల్ కూడా చంపించారు.
సో అవి తిరుగుబాట్లు చేయించారు. ఆ విధంగా రజియా సుల్తాన్ బంధించారు. బంధించి ఇంకా ఈ ఇల్లీగల్ ఎలిగేషన్ కూడా పెట్టారు. ఎవడు రయ్యత్ ఆ బానిసం నుంచి వచ్చినటువంటి వాడు ఆర్మీ జనరల్గా వచ్చినాడు, ఆమెకు ఈయనకు కొంచెం ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి అని చెప్పి కూడా నేరం మోపారు, బంధించారు, జైల్లో వేశారు. ఎవరు? రజియా సుల్తాన్. ఆ విధంగా వీరవనిత రజియా సుల్తాన్ 4 సంవత్సరాలే పరిపాలించారు. అదేంటి, దీని నుంచి ఏం నేర్చుకోవాలి మనం అంటే, మేల్ డామినేషన్ నీతి, పురుషులు ఉమెన్ రూల్ను భరించలేరు. మరి ఆదిశక్తి ఉమెన్, ఆమె ఈ యొక్క పృథ్వీకి మూల కారణం అయినప్పటికీ ఈ భూమి మీద మనుష్య జన్మకు మూల కారణమైనటువంటి ఉమెన్ పరిపాలన భరించలేక ఇలా ఒడిగట్టారు. ఎవరు? టర్కిష్ మోగుల్స్. మరి అదే నాయకదేవి గట్టిగా పరిపాలించింది. ఎక్కడి నుంచి? గుజరాత్ నుంచి. రుద్రమదేవి పరిపాలన కూడా భరించలేకపోయినారు. ఎవరు? పురుషులు. పురుషాధిక్య సమాజం అది. మరి ఇక్కడ మధ్యయుగంలో కానీ, ఏన్షియంట్ యుగంలో కానీ, దాదాపుగా మోడర్న్ యుగంలో కానీ, ఈవెన్ ఇప్పటికీ కూడా పురుషాధిక్యతనే కొనసాగుతుంది. ఏమనుకోకండి, పురుషాధిక్యత ఇప్పటికీ కూడా 100% జరుగుతూనే ఉంది. పురుషాధిక్యత, పురుషుడు చెప్పిందే వినాలి స్త్రీ. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఇండియాలో అయితే మొత్తం అదే, పురుషాధిక్యత ఇప్పుడు కూడా నడుస్తుంది. సో ఆ విధంగా మధ్యయుగంలోగా ఇప్పుడు కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్న అయితే కొన్ని చెడు ఆచారాలు పోయినప్పటికీ కూడా ఈ ఆచారం ఏది? ప్యాట్రియాటికల్ మేల్ డామినేషన్ ఆచారం మాత్రం ఇప్పటికి పోలేదు. మగవాళ్ళే అన్ని సాధిస్తున్నారు. అప్పుడు కూడా ఉమెన్ రూల్ భరించలేక ఈ రుద్రమదేవిని కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేసి రుద్రమదేవిని చంపించాడు. సో ఆ విధంగా యుద్ధభూమిలో వీరవంతం మారింది రుద్రమదేవి. ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలం. మరి ఢిల్లీ సుల్తాన్ల కాలం తర్వాత మొఘలులు వచ్చారు. మొఘలు, బాబరు, హుమాయూన్, అక్బరు పరిపాలన. మరి ఆ తర్వాత జహాంగీర్, షాజహాను, ఔరంగజేబు వీళ్ళ పరిపాలన. మరి ఉమెన్ పొజిషన్ ఎలా ఉండేది వీళ్ళ పరిపాలనలో అంటే, బాబరుకు ఎక్కువ టైం దొరికి 4 సంవత్సరాల 1556లో 26లో వచ్చిండు, 30లో పోయిండు, వాడికి టైం దొరికి. హుమాయూన్కు ఎప్పుడు యుద్ధాలనే సరిపోయినాయి. కానీ హుమాయూన్ కాలంలో ఏంటంటే మొఘల్ హరీం అనేది ఒక పదం వచ్చిందంటే, ఏంటి? మొఘల్ రాజవంశం స్త్రీలు అని ఎవరయ్యా అంటే తల్లి, మరి కోడళ్ళు, మరి బిడ్డలు. సో వీళ్ళందరూ ఏమంటారంటే ఉమెన్, మొఘల్ హరీం అంటారు. హరీం అంటే తల్లి కానించి, తాతమ్మ కానించి. సో ఈ విధంగా ఆ యొక్క ఆడవాళ్ళను అందరినీ కలిసి, అంచెలంచెలుగా ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కలిసి ఏమనేదంటే హరీం అని ఒక పదం వచ్చింది. అది హుమాయూన్ కాలంలో వచ్చింది. ఆ హుమాయూన్ కాలంలోనే ఈ హరీం అనే పదం వచ్చింది. ఆ విధంగా హుమాయూన్ యొక్క సిస్టర్ గుల్బదన్ బేగం దీని యొక్క ఉమెన్ పొజిషన్ గురించి రాసింది కొంత. ఆమె గ్రంథం ద్వారా గుల్బదన్ బేగం హుమాయూన్ నామా రాసింది. దాని గ్రంథం ద్వారా మొఘల్ కాలంలో హరీం పొజిషన్ ఎలా ఉందంటే, రాజవంశ స్త్రీల పొజిషన్ ఎలా ఉంది, వాళ్లకు సెల్స్ ఉండేవి సపరేట్గా. మరి తర్వాత ఇవన్నీ కూడా సెల్స్, రాయలకు సెల్స్ సపరేట్ నివసించడానికి సపరేట్గా సెల్స్ ఉండే. అవి ఎక్కడ అంటే మొట్టమొదటిసారి అక్బర్ కట్టించాడు. హుమాయూన్ కూడా పెద్ద టైం దొరకలేదు. తర్వాత అక్బర్ కట్టించాడు. మొఘల్ యొక్క రాజధాని ఏది? ఢిల్లీ సుల్తాన్ల రాజధాని ఢిల్లీ. మరి మొఘల్ రాజధాని ఈ యొక్క ఆగ్రాలో ఉమెన్ సపరేట్ అపార్ట్మెంట్స్, సెల్స్ కట్టించినటువంటి ఎక్కడ కనిపిస్తుందంటే ఫతేపూర్ సిక్రీ. అక్కడ ఉమెన్ అంతా ఒకవైపు, మెన్ అంతా ఒకవైపు. ఆ విధంగా మరి ఉమెన్ ఇక రాజు మాత్రం దర్శనం వస్తుంది.
మిగతా వాళ్ళు ఉన్నా కూడా ఎవరు కూడా అంత స్ట్రిక్ట్గా నిబంధన ఉండేది. రాయల్ ఉమెన్ చూడడానికి లేదు, పరదా ఉంటుంది. ఉమెన్ మొఘళ్ళ కాలంలో కూడా పరదా ఉంది, మొఘళ్ళ కాలంలో కూడా బహుభార్యత్వం ఉంది, సతీ ప్రాక్టీస్ ఉన్నది. మొఘళ్ళ కాలంలో విడోరీ మ్యారేజ్ ఉన్నది. ఇంకోటి ఫిరోజ్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కూడా ఉమెన్ పిలిగ్రిమేజ్కి పోనీయలేదు. పిలిగ్రిమ్ అంటే కొత్త ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకోరు. ఈవెన్ ముస్లిం ఉమెన్ కూడా పిలిగ్రిమేజ్కి పోవద్దు అన్నాడు. సో ఆ విధంగా మరి మొఘళ్ళ కాలంలో కూడా మరి ఇలాంటి యొక్క నిబంధనలు ఉమెన్ తక్కువ చేయబడ్డప్పటికీ కూడా, కానీ రాయల్ ఉమెన్ మాత్రం అక్బర్ కాలంలో అన్ని సెల్స్ కట్టబడ్డాయి. మరి మక్కాకు ప్రొఫెట్ ముహమ్మద్ మక్కా మదీనాకు పోవడానికి హజ్ యాత్రలు ఏర్పాటు చేశాడు. ఎవరు? అక్బర్ కాలంలో ఉమెన్కు ఇంపార్టెన్స్, హరీం అనేది పెద్ద వ్యవస్థగా వచ్చింది. ఉమెన్ ఎంజాయ్స్, రాయల్ ఉమెన్ ఎంజాయ్స్ ది ప్రాపర్టీస్. గుల్బన్ బేగం రైటర్గా మారింది. అదేవిధంగా మరి ఈ అక్బర్ కాలంలో అక్బర్కే ఎక్కువ టైం దొరికింది కాబట్టి అతను మోరల్ వాల్యూస్, ఉమెన్ ఈక్వాలిటీ, మరి రాజపుత్రులను వివాహం చేసుకున్నాడు. ఆయన పటిష్టంగా నైతిక విలువలతోటి రాయల్ ఉమెన్ను మరి మంచి గౌరవంగా ఉంచాడు. కానీ ఏదేమైనప్పటికీ కూడా రాయల్ ఉమెనే కొంత గౌరవం పొందినప్పటికీ ఆ కాలంలో ఉన్నట్టు మిగతా ఉమెన్కు బహుభార్యత్వం అప్పుడు కూడా ఉంది. అక్బర్ కూడా చేసుకున్నాడు. సో బహుభార్యత్వం ఉంది. మరి మిగతా ఉమెన్ సబార్డినేషన్ ఎప్పుడైనా ఉంది, సబార్డినేషన్ ఉన్నది. అయినప్పటికీ కూడా రాయల్ ఉమెన్ కొంత వెసులుబాటు ఉంది. గుల్బన్ బేగం హుమాయూన్ నామా రాసింది. అట్లా అక్బర్ యొక్క తల్లి హుమాయూన్ యొక్క భార్య తోడ్పాటుతోటి హుమాయూన్ టూమ్ కట్టించాడు అక్బర్. సో ఆ విధంగా హైరార్కీ ఉమెన్లో కూడా, మొఘల్ ఉమెన్లో హైరార్కీ ఉండేది. హైరార్కీ అంటే పెద్ద తల్లి, పెద్ద తల్లి భార్యలు. మరి ఆ విధంగా వాళ్ళు ఈ అక్బర్ మరి ఆ జహాంగీర్, షాజహాన్ పీరియడ్లో ఉమెన్ హైరార్కీ ఆఫ్ ఉమెన్ మాట చెల్లుతుండే, రాయల్ ఉమెన్ మాట చెల్లుతుండేది పరిపాలన వ్యవస్థలో. అక్బర్ తమ్ముడు రివోల్ట్ చేసినప్పుడు ఏం చేసినట్టు అక్బరు రాజ్యాన్ని మొత్తం కూడా తన తల్లికి అర్పించిందని చెప్పి తల్లికి వదిలేసిన, తల్లి ఆ ప్రాబ్లంను రివోల్ట్ని సపరేట్ చేసి, తల్లి ఆధ్వర్యంలో రివోల్ట్ని తమ్ముని యొక్క రివోల్ట్ని సపరేట్ చేశాడు. అంతే ఇంకొక తమ్ముడు ఏం చేశాడంటే, అక్బర్ తమ్ముడు గవర్నర్గా ఏర్పాటు చేస్తే ఎక్కడ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పెడితే కాబూల్లో వాడు తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటుని చేసి వాళ్ళ యొక్క చెల్లెను మరి ఆ యొక్క ప్రాంతానికి గవర్నర్గా చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ ఏరియా గవర్నర్గా చేశాడు. అంటే ఏంది? ఈ విధంగా ఉమెన్ గవర్నర్గా, రాయల్ ఉమెన్ గవర్నర్ పొజిషను, మరి ఈ పరిపాలనలో జోక్యం చేసుకోవటము, మ్యారేజ్లో జోక్యం చేసుకోవటము, మ్యారేజెస్ మరి ఈ యొక్క రిలీజియన్లో కూడా, మరి మ్యారేజెస్లో కూడా జోక్యం చేసుకొని పరిపాలన జోక్యం చేసుకున్నట్టు ఉమెన్ హరీం అంతస్తుల వారి ఉమెన్ ఉండేది. ఎక్కడ? ఉమెన్ మొఘల్ హరీం. మరి అదే కాకుండా ఉమెన్ ఈ మొఘళ్ళ కాలంలో ఏజెన్సీ, అంటే ఉమెన్కు ప్రాపర్టీస్ రైట్స్ కూడా ఉండే, ఉమెన్ కౌలు గుల్బదన్ బేగం రైటర్స్ ఉండేది, ప్రాపర్టీస్ కూడా ఉండేది. వీళ్ళు వర్తక వ్యాపారాలు కూడా చేయించారు. అక్కడి నుంచి వచ్చిన డబ్బులు బిల్డింగ్స్ కట్టించారు. అక్కడి నుంచి ఇంకోటి కాకుండా వీళ్ళు బిల్డింగ్స్ కట్టించడం కాకుండా రాజుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి కవులను, పండితులను కూడా పోషించారు. వాళ్ళు స్వతహాగా పోషించారు. మరి వాళ్ళ కుమారులను తోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి, మరి వాళ్ళ ఉమెన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మరి బిల్డింగ్స్ కూడా కట్టించారు. ఇంకోటి జానారా, ఎవరు? షాజహాన్ కూతురు గార్డెన్స్ ఏర్పాటు చేసిన మెమరీగా, షాజహాన్ మెమోరియల్గా
మరి అట్లాగే మరి షాజహాన్ బిల్డింగ్స్, షాజహాన్ తన ముంతాజ్ మహల్ పేరుతో పెద్ద పాలరాతి తాజ్ మహల్ కట్టాడు. సో ఈ విధంగా ఉమెన్ మెమోరియల్స్ కట్టించారు, బిల్డింగ్స్ కట్టించారు. వాళ్ళకు కొత్త వ్యాపారాలు ఉండేవి, సపరేట్ ప్రాపర్టీ ఉండేది. మరి అదేవిధంగా దారాషికో ఔరంగజేబు యొక్క పెద్ద కొడుకు ఏం చేశాడంటే సాంస్కృతిక గ్రంథాలను పర్షియాలోకి తర్జుమా చేయించాడు. అంటే ఏంది, సంస్కృతిని చదివేటట్టు ఆ గ్రంథాలు తర్జుమా చేయించేటట్టు ఎవరు ఎంకరేజ్ చేశారంటే ఔరంగజేబు యొక్క డాటర్, షాజహాన్ డాటర్ జానారా. చాలా ఇంపార్టెంట్ ఉమెన్ అన్నట్టు ఆమె ఇన్ఫ్లుయెన్స్ వల్ల మరి షాజహాన్ ఎవడు జహాంగీర్ నిర్బంధించినప్పటికీ షాజహాన్ జానారాకు మాత్రం ఫ్రీడమ్ ఇచ్చాడు. అతను బాగుంది. జైల్లో కూడా జహానారా అన్ని వసతులు షాజహాన్ చూసుకునేటట్టు. సో ఈ విధంగా ఉమెన్ రోల్ పరిపాలనలో కానీ, ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ, కల్చరల్ కావులను పోషించడంలో కానీ, మరి ఉమెన్ హారీంలో సెల్స్ సపరేట్ సౌకర్యాలు ఉండేవి. మరి భౌభార్యత్వం కూడా ఉన్నది ఉమెన్. సో అయినప్పటికీ కూడా ఇలాంటి యొక్క ఉమెన్ ఏజెన్సీ అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ కల్చరల్ వ్యవస్థలో, కల్చరల్ ఆస్పెక్ట్లో, బిల్డింగ్ ఆస్పెక్ట్లో, మరి మెమోరియల్స్ కన్స్ట్రక్షన్లో కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి కట్టించారు. సో ఏవి ఈ కన్స్ట్రక్షన్స్. సో అది కాకుండా ఇంకా ఏంటంటే ఈ మొఘళ్ళ కాలంలో ఇంపార్టెంట్ ఉమెన్ ఎవరయ్యా అంటే జహాంగీర్ అండ్ నూర్జహాన్. ఈ రెండు కౌలుల జంట కౌలుల నూర్జహాన్ లేకుండా జహాంగీర్ లేకుండా నూర్జహాన్ లేదు. సో ఆమె అంతకుముందే జహాంగీర్ ప్రేమించినాడు. సలీం అనార్కలి అనే సినిమా వచ్చింది చూడండి, దీని మీద సలీం అనార్కలి. అక్బర్ ఒప్పుకోలేదు వీళ్ళ పెళ్లికి. ఎవరికి? జహాంగీర్ అండ్ నూర్జహాన్ పెళ్లి. నూర్జహాన్ మీద అంతకుముందే ఒప్పుకోకుండా వాడు మహబత్ ఖాన్ గారిని పెళ్లి చేయించాడు. ఎవడు? అక్బర్. ఉంటే అడుగుతాడు ఆ పెళ్లి ఫాలన్ ఇన్ లవ్, కానీ వ్యతిరేకించి అక్బర్ అప్పటికి పెళ్లి చేయించాడు. కానీ జహాంగీర్ ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చాడో ఆ మహబత్ ఖాన్ జరిపించాడు, నూర్జహాన్ పెళ్లి చేసుకున్నాడు. కానీ రాజకీయ వ్యవస్థలో నూర్జహాన్ పార్టిసిపేట్ అయ్యింది. ఆమెకు ఒక కోటరీని నిర్మించుకుంది. పరిపాలనలో ఆమె కోటరీ యొక్క సలహాను జహాంగీర్ వినేవాడు. జహాంగీర్ పాలనలో జహాంగీర్ పరిపాలిస్తున్నారు, నూర్జహానే పరిపాలిస్తున్నట్టుగా ఉంటుంది. అది నూర్జహాన్ యొక్క చరిత్ర. అది ఆమె కాకుండా ఇంకా ఒక పరిపాలకురాలు ఎవరంటే అహ్మద్ నగర్ పరిపాలించినటువంటి యొక్క రాయల్ ఉమెన్ చాంద్ బేబీ. ఆమె పెళ్లి చేసుకుంది, భర్త చనిపోయినాడు. అహ్మద్ నగర్ మధ్య దక్కన్లో ఉన్నటువంటి అహ్మద్ నగర్, బిజాపూర్ అహ్మద్ నగర్ పరిపాలించిన చాంద్ బేబీ అక్బర్ వ్యతిరేకంగా పోరాడి గెలుపొందింది, అక్బర్ను ఓడించింది. కానీ తర్వాత రెండోసారి అక్బర్ దండయాత్ర చేసినప్పుడు ఓడిపోయి కొన్ని ప్రాంతాలు అక్బర్కి ఇచ్చేది. అంటే అక్బర్ సైన్యాల ముందు నిలబడి గెలిచినటువంటి ఆమె అహ్మద్ నగర్ రాణి చాంద్ బేబీ. ఆమె గొప్పతనం అంటే మొఘళ్ళ కాలంలో అంత పెద్ద ఉమెన్ ఉంది. ఇంకా ఎవరైతే మొఘళ్ళ కాలంలో ఉన్నటువంటి వీరవనిత ఇంకా ఎవరైతే మరతా రాజ్యము శివాజీ. మరి తర్వాత పేష్వాలు కూడా వచ్చారు. పేష్వాలకు మరి మరతా రాజులకు సంబంధించినటువంటి వాళ్లకు తగాదా నడుస్తుంది. తారాబాయికి సపోర్ట్గా నిలబడ్డటువంటి దీనాబాయి దేబే అనే ఆమె మరతా వీరవనితే. ఎవరికి సపోర్ట్? తారాబాయికి సపోర్ట్ చేస్తూ పీష్వాలను ఎదిరించి నిలిచినటువంటి మహారాష్ట్ర వీరవనితే దీనాబాయి దేబే అని మరతాలు పీష్వాకు మరి
రాజులకు మధ్యలో తగాదా వచ్చినప్పుడు ఆమె పార్టిసిపేట్ చేసింది. ఆమె ఎవరు? ఈ యొక్క నూర్జహాన్, చాంద్ బేబీ, మరి ఈ యొక్క దీనాబాయి దాబే మహారాష్ట్ర నుంచి, మహారాష్ట్ర నుంచి. ఇంకా ఈ కాలంలో రాజస్థాన్ నుంచి మీరాబాయి ఏంటి? కృష్ణ భక్తి, అంటే భక్తి ఉద్యమంలో గొప్ప వీరవనిత, క్యాస్ట్ సిస్టాన్ని, తారతమ్య భేదాలను వ్యతిరేకించినటువంటి ఆమె మీరాబాయి కృష్ణ భక్తి, రాజస్థాన్లో కృష్ణ భక్తిని ప్రచారం చేసినటువంటి మీరాబాయి అతి గొప్ప భక్తి ఉద్యమంలో శిరోమణి. ఆ మీరాబాయి ప్రఖ్యాత ఉమెన్, రాజస్థాన్ రాజపుత్ ఉమెన్ ఆమె. సో పెళ్లి చేసుకోకుండా శ్రీకృష్ణుని భక్తి మార్గంలో శ్రీకృష్ణునికి అంతా అర్పించింది ఆమె మీరాబాయి. అది ఆమె అతి గొప్ప ఏది ఈ యొక్క కల్చరల్ ఆస్పెక్ట్లో, ఈ యొక్క భక్తి ఉద్యమంలో గొప్ప వీరవనిత, గొప్ప శిరోమణి. ఆమె కాకుండా ఇంకా ఎవరంటే బెంగాల్ ప్రెసిడెన్సీలో టెహ్రట్ అనే ప్రాంతంలో రాజు చనిపోతే ఆమె పరిపాలన పగ్గాలు చేపట్టింది ఈస్ట్ బెంగాల్లో. ఆ ఈస్ట్ బెంగాల్లో ఇంకొక అస్సాం రీజియన్లో చంద్రప్రభ అనే ఆమె కూడా, అతను భర్త చనిపోతే ఆమె కూడా పరిపాలన పగ్గాలు చేపట్టింది. మరి కొడుకు చిన్నవాడైనటువంటి చిన్న కొడుకు రిజెంట్గా పనిచేసింది చంద్రప్రభ అని. సో ఈ విధంగా బెంగాల్లో కూడా మరి పరిపాలనలో రిజెంట్స్గా పనిచేసినటువంటి వాళ్ళు, భర్త చనిపోతే రిజెంట్స్గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా మధ్యయుగంలో అక్కడక్కడ రాయల్ ఉమెన్ కొంత స్వతంత్రంగా రిజెంట్స్గా పరిపాలకులుగా ఉన్నప్పటికీ దాదాపుగా స్త్రీ పొజిషన్ మాత్రం సమాజంలో, సామాజిక ఆర్థిక రంగంలో మాత్రం అధోగతి స్థితిలో. ప్రాపర్టీ రైట్స్ లేవు ఉమెన్కు. మధ్యయుగంలో, ఆధునిక యుగంలో కూడా చూడండి, మరి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్టీ రామారావు వచ్చిందాక ఉమెన్కు ప్రాపర్టీస్ రైట్స్ లేవు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు 1985లో పెట్టాడు. ఎన్టీ రామారావు వచ్చినాక ఉమెన్ కూడా ప్రాపర్టీ రైట్ ఉందని, మరి ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రాపర్టీ రైట్ ఉన్నదని, ఈక్వల్ రైట్ అనేది ప్రాపర్టీ రైట్ ఇవ్వలేదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రాపర్టీ రైట్ ఇవ్వలేదు. అంటే ఏంది? అప్పుడు ఈ స్వాతంత్రం పొందిన, చూడండి, ఉమెన్కు 1921లో ఓటింగ్ రైట్ ఇవ్వబడింది. 21 మద్రాస్ గవర్నమెంట్ 1927లోనే మొట్టమొదటి ముత్తులక్ష్మిరెడ్డి అనే ఆమె మరి లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చుంది. అంటే ఏంటి? 1920వ శతాబ్దం దాకా ఉమెన్ సబార్డినేట్గానే ఉన్నది. ఆమెకి ఏమి రైట్స్ లేవు. పరదా సిస్టము, సతీ ప్రాక్టీసు, విడోవుడు, కందుకూరి వీరేశలింగం వాళ్ళంతా ప్రయత్నం చేశారు. ఎవరు? ఈశ్వర చంద్ర విద్యాసాగర్. మోడర్న్ పీరియడ్లో కొన్ని తొలగిపోయినాయి. కానీ మధ్యయుగంలో మాత్రం ఇవన్నీ అసమానతలు. ఉమెన్ సబార్డినేట్గా ఉంటారు. రాయల్ ఉమెన్ కొంత స్వతంత్రంగా ఆర్థిక రంగంలో, కల్చరల్ ఆస్పెక్ట్లో, పరిపాలనా రంగంలో వాళ్ళు పార్టిసిపేట్ అయినప్పటికీ ఇన్ జనరల్గా మేల్ డామినేషన్ మధ్యయుగం మొత్తం 13th సెంచరీ నుంచి 18th సెంచరీ వరకు ఉమెన్ పొజిషన్ అధోగతిగా ఉండేది. ఈక్వాలిటీ లేదు. ఉమెన్ ఈక్వాలిటీ లేదు. ఉమెన్ ఎడ్యుకేషన్లో కూడా ఉమెన్ ఎడ్యుకేట్ చేయబడలేదు. ఓన్లీ రాయల్ ఉమెనే అక్కడక్కడ కొంత ఎడ్యుకేషన్లో నేర్చుకున్నారు. కానీ ఇన్ జనరల్గా ఉమెన్, ఏది ముస్లిం ఉమెన్ కానీ,
హిందూ ఉమెన్ కానీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. బానిసలుగా ఏంటి మగవాళ్లకు ఏంటి కోరికలకు లస్ట్గా కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే చూశారు. సమానత్వం ఇవ్వబడలేదు. అనేది కొంత రాయల్ ఉమెన్లో కొంత మెరుగుగా అక్కడక్కడ కనిపించినప్పటికీ ఇన్ జనరల్గా అయితే ఉమెన్ పొజిషన్ మరి ఇండియాలో అసమానత అనేది సమానత్వం లేకుండా మధ్య యుగంలో ఉన్నది. కూడా ఉన్నది, మధ్య యుగంలో ఉన్నది, మోడర్న్ పీరియడ్లో కూడా. కొన్ని మోడర్న్ పీరియడ్లో సంఘ సంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రఘుపతి వెంకటరత్న నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, సో మరి ఈ యొక్క వీళ్ళు ఇంకా ఎందరో ఉమెన్ సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే యొక్క వైఫ్, ఇంకా పండిత రమాబాయి, అట్లాంటి యొక్క ఇంకా ఇలాంటి యొక్క సంఘ సంస్కర్తల యొక్క సంస్కరణతోటి కొన్ని సోషల్ స్టిగ్మాస్, అసమానతలు, కొన్ని సోషల్ యొక్క విడోషిప్ కొంత తగ్గింది. సతీసాహం అబాలిషన్ ఆఫ్ సతీసాహం విలియం బెంటింగ్ చేశారు. విడో రీమ్యారేజ్ మూమెంట్ చేసినది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ తోటి బ్రిటిష్ వాళ్ళు సతీసాగమనాన్ని మరి ఈ యొక్క విడో రీమ్యారేజ్ యాక్ట్ను తీసుకొచ్చారు. ఆ విధంగా కొంత ఈ యొక్క సంఘ సంస్కర్తలు బ్రిటిష్ వాళ్ళ యొక్క మెజర్స్ తోటి కొంత మెరుగుపడ్డప్పటికీ మధ్యయుగంలో మాత్రం ఈ అన్ని ఆచారాలు ఉన్నాయి, సబార్డినేట్గా చూశారు. మొఘళ్ళ కాలంలో ఉన్నది సబార్డినేట్గా, మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉంది. కానీ మొఘళ్ళ కాలంలో కొంత ఎకనామిక్ ఆర్థిక రంగంలో రాయల్ ఉమెన్ మాత్రం కొన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉండేది. వర్తక వ్యాపారంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ అయినారు. వాళ్ళు కౌలను పండితులను కూడా పోషించారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ అయినారు. సో ఈ విధంగా సోషల్ కల్చరల్ ఆస్పెక్ట్లో కొంత పార్టిసిపేట్ అయినప్పటికీ దాదాపుగా ఉమెన్ పొజిషన్ ఏ 13th to 18th సెంచరీ చాలా అధోగతిలో ఉండేది, డార్క్గా ఉండేది. చెడు పరదా సిస్టమ్ స్ట్రిక్ట్గా ఉండేది. ఎక్కడ ముస్లింలలో ఉండేది, హిందువులలో ఉండేది. సతీ ప్రాక్టీస్ ఉండేది, విడోస్ ప్రాక్టీస్, చైల్డ్ మ్యారేజెస్ ఉండేది. సో ఇవన్నీ ప్రాపర్టీ రైట్స్ లేవు. ఎక్కడ ముస్లిం ఉమెన్లో లేదు, హిందూ ఉమెన్లో లేదు ప్రాపర్టీ రైట్స్. ఆ విధంగా ఉమెన్ దాదాపు తక్కువ చేసి చూడబడింది మధ్యయుగంలో, మొఘళ్ళ కాలంలో కానీ, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ, హిందూ రాజుల కాలంలో కానీ, హిందూ సమాజంలో మతములలో హిందూ మత బోధకులుగా ఉన్నప్పటికీ వాటిల్లో అన్ని రంగాల్లో కూడా ఉమెన్ సమానత్వంగా, సో హిందూ సొసైటీలో కానీ, ముస్లిం సొసైటీలో కానీ, సామాజిక వ్యవస్థలో కానీ ఉమెన్ ఈక్వల్గా చూడలేదు. అక్కడక్కడ రాయల్ ఉమెన్, అక్కడక్కడ ఎగ్జామ్షన్ ఉన్నది కానీ, అక్కడక్కడ పరిపాలన పాల్గొన్న వాళ్ళు ఉన్నారు కానీ, ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రజియా సుల్తాన్, మరి నాయకా దేవి, మరి రుద్రమదేవి ముగ్గురు కనిపిస్తారు. కానీ వాళ్ళ యొక్క పరిపాలన కూడా సహించలేకపోయినారు. ఎవరు? మెన్ డామినేషన్, అంటే పురుషాధిక్య సమాజం ఢిల్లీ సుల్తాన్. మరి అదేవిధంగా మరి మొఘళ్ళ కాలంలో కూడా హారింలో కూడా వాళ్ళు సపరేట్గా సెల్స్లలో ఉండేవాళ్ళు. బహుభార్యత్వం ఉంది. అక్కడ సుల్తాన్ల కాలంలో ఉంది బహుభార్యత్వం, హిందువులలో ఉంది, హిందూ రాజులలో ఉంది, ముస్లింలలో ఉంది, మొఘల్లో ఉంది. అంతా కూడా బహుభార్యలు చేసుకున్నారు. కానీ బహుభర్తలు చేసుకునే ఆచారం దాన్ని ఒప్పుకోలేదు చూడండి. సో ఆ విధంగా ఇన్ఈక్వాలిటీ
సబార్డినేషన్ ఆఫ్ ఉమెన్, మేల్ డామినేషన్, ప్యాట్రియార్టికల్ సొసైటీ, విద్య లేదు, ఏది లేదు, బానిసగా బ్రతకాల్సి వచ్చింది. మగవాడి డామినేషన్ ఉంది. ఏది మధ్యయుగంలో ఉన్నది. నూరుల కాలంలో, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మరి మోడర్న్ యుగంలో కూడా, ఆధునిక యుగంలో కూడా సంఘ సంస్కర్తలు బయలుదేరి కొన్ని యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు ఇది విడోషిప్ అనేది, సతీసాగమన అనేటువంటి చెడును కొంత ఉద్యమాల ద్వారా, కొంత బ్రిటిష్ చట్టాల ద్వారా, వాళ్ళు ఉద్యమించడం ద్వారా, బ్రిటిష్ చట్టాలు చేయడం వల్ల కొన్ని తొలగిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా మేల్ డామినేషన్ ఇప్పటికి కూడా ఉన్నది. ఇప్పటికి కూడా ఎన్ని మరి 21వ శతాబ్దంలో అన్టచబుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్రెస్డ్ సప్రెస్డ్ క్లాసెస్ రివోల్టెడ్ అగైన్స్ట్ ది హైరార్కీ హిందూయిజం అయినప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రివోల్ట్ అన్టచబుల్ వాళ్ళకు తరఫున పోరాడినప్పటికీ, మరి అవన్నీ అన్ని రకాల పోరాటాలు జరిగినప్పటికీ కూడా సమానత్వం కోసం అంటరాని వాళ్ళు పోరాటాలు చేసినప్పటికీ కూడా దేంట్లోనైనా కూడా ఇప్పటికి కూడా ఉమెన్ తక్కువని చూస్తున్నారు. సమానత్వం మెన్తో పాటు ఏ సొసైటీలో కూడా చూడండి, ఏ సొసైటీలో కూడా ఈక్వల్గా చూడవచ్చు. ముస్లింలో చూస్తలేరు, హిందువులలో చూస్తారు, మతాలలో కూడా అన్ని మతాలలో కూడా మేల్ డామినేషన్ అయింది, ఫిమేల్ డామినేషన్ లేకుండా పోయింది. ఎందుకో మరి అర్థం కాదు. ఇప్పటికి కూడా మేల్ డామినేషన్ కొనసాగుతుంది. ఇండియాలో ముఖ్యంగా హిందూ సమాజంలో మేల్ డామినేషనే. మొన్నటి వరకు హిందూ స్త్రీకి ఆస్తి హక్కు లేదు. సో ఇప్పుడు వచ్చింది ఆస్తి హక్కు. కానీ ఏదేమైనా సమానత్వం ఉన్నదా అంటే ఎడ్యుకేషన్లో కూడా అనాది నుంచి మన్నటి దాకా ఎడ్యుకేషన్లో కూడా సమానత్వం లేదు. మరి ఇంకా హైరార్కీ వ్యవస్థ ఉంది హిందూయిజంలో. మరి ముస్లింలలో కూడా హైరార్కీ, షియాస్ అని, సున్నీస్ అని, ఇంకా వాళ్ళు టర్కులని, ఇంకా వాళ్ళ దాంట్లో కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఏదేమైనా కూడా ఉమెన్ జెండర్ రిలేషన్ ఎలా ఉందంటే మెన్ డామినేషన్, మేల్ డామినేషన్ క్లియర్గా ఉన్నది. ఉమెన్ అన్ని సమాజాలలో ఈక్వల్గా, అసమానతగా, హక్కులు లేకుండా పురుషునికి సేవకురాలుగా చూడబడుతూ వచ్చింది. ఏది ముస్లింలలో, హిందువులలో కూడా ఇలాంటి అసమానతలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ఇది ఈ రోజు యొక్క 18 పాఠములు ఉమెన్ అండ్ జెండర్ రిలేషన్. ఉమెన్ అండ్ జెండర్ రిలేషన్ 18వ పాఠం 133 బిహెచ్ఎస్ బుక్లో నుంచి ఈ యొక్క పాఠంలో ఏంటంటే మధ్యయుగంలో వివిధ రకాల ఏమున్నాయి, సతీ ప్రాక్టీస్ ఉంది, పరదా సిస్టమ్ ఉంది, విడో సిస్టమ్ ఉంది, ఇంకా ఏమున్నది, ఈ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి అంటే ఆ ఆస్తి హక్కు లేదు. మధ్యయుగంలో ఆస్తి హక్కు లేదు. మరి ఇలాంటి దాదాపుగా ఇలాంటి యొక్క అసమానతనే ముస్లిం సొసైటీలో ఉంది, హిందూ సొసైటీలో ఉంది, ముస్లిం సొసైటీలో ఉంది, హిందూ సొసైటీలో సమాజంలో ఉంది. అసమానత్వం, స్త్రీని సమానత్వంగా చూడలేదు. స్త్రీ సమానత్వం చూసుకుంటే స్త్రీ కూడా బహుభర్తలు చేసుకోవాల్సిందే. మరి అలాంటిది ఉన్నదా? లేదు. స్త్రీకి కూడా ఆస్తి హక్కు ఉండాలి. ఆస్తి హక్కు ఉన్నదా? ముస్లిం సొసైటీలో లేదు, హిందూ సొసైటీలో లేదు, మధ్యయుగంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. సో ఇప్పుడు కూడా అదే పాటించట్లేదు. చట్టాలు చేసినప్పుడు కూడా పరిపాలన ప్రాక్టికల్గా
ఉమెన్ను తక్కువ చేయబడి చూడబడింది, తక్కువగా చూడబడింది. ఎప్పుడు 13th నుంచి 18th సెంచరీ మధ్య యుగంలో ఉమెన్ మెన్ తోటి సమానంగా చూడబడలేదు. పురుషాధిక్య సమాజం ముస్లింలలో ఉంది, హిందూ సొసైటీ సమాజంలో ఉంది. ఆ విధంగా రాయల్ ఉమెన్ అక్కడక్కడ ఎగ్జామ్షన్గా రూల్ చేసినప్పటికీ, పరిపాలనలో జోక్యం చేసుకొని పరిపాలన చక్రాన్ని తిప్పినప్పటికీ, పరిపాలకురాలుగా కొనసాగినప్పటికీ వాళ్ళ పరిపాలన కొనసాగనివ్వలేదు. పురుషులు కుట్ర చేసి వాళ్ళ పరిపాలన కొనసాగకుండా మధ్యలోని దింపివేసిన మధ్యలోని వాళ్ళ పదవులు పోయేటట్టుగా చేశారు. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే రజియా సుల్తానా, మరి ఇంకా ఎవరు, రాణి రుద్రమదేవి, ఢిల్లీ సుల్తాన్ల కాలం మధ్యలోనే దింపేశారు. వాళ్ళని బ్రతకనీయలేదు. ఎవరు, ప్యాట్రియార్కల్ మేల్ డామినేషన్ సొసైటీ. ఇంకా అలానే నూర్ జహాన్, మొఘళ్ళ కాలంలో నూర్ జహాన్, మరి ఇంకా పరిపాలనలో ఉన్నటువంటి ఆమె నూర్ జహాన్. తర్వాత చాంద్ బేబీ వీరవనిత, మరి ఇంకా దీనాబాయి, దబేల్ మహారాష్ట్రలో ఉన్నట్టు ఉమెన్. ఆమె కాకుండా ఇంకా ఎవరంటే ఎవరు, మీరాబాయి కృష్ణ భక్తి మొత్తాన్ని అర్పించింది. క్యాస్ట్ సిస్టాన్ని వ్యతిరేకించింది ఎవరు, మీరాబాయి. అందరూ సమానం చాటి చెప్పింది. సో ఆ విధంగా మొత్తం యొక్క తన సర్వస్వాన్ని కృష్ణునికి, రాధాకృష్ణులుగా కృష్ణునికి అర్పించింది. సో ఆమె మీరాబాయి. తర్వాత బెంగాల్లో కూడా ఉమెన్ చంద్రప్రభ అస్సాం నుంచి రెజెంట్గా పరిపాలన చేసింది. అదేవిధంగా ఈ యొక్క తెహరట్ అనే ఆమె బెంగాల్లో నుంచి ఆమె కూడా పరిపాలన రెజెంట్గా పరిపాలన చేసింది. సో ఆ విధంగా వర్ధనపోయిన తర్వాత ఈ విధంగా ఉమెన్ అక్కడక్కడ కొన్ని పొలిటికల్ రాజ్య పరిపాలకులుగా ఉన్నప్పటికీ వాళ్ళ పరిపాలన సహించలేదు, వాళ్ళకు సమానత్వం ఇవ్వబడలేదు. ఇంకా దురాచారాలు మధ్య యుగంలో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఉమెన్ స్త్రీ స్వతంత్ర హక్కు ఇవ్వలేదు, స్వతంత్రంగా బురకా లేకుండా, ఇది యొక్క పరదా లేకుండా స్వేచ్ఛగా తిరిగి హక్కు ఇవ్వబడలేదు. స్వేచ్ఛగా పిలిగ్రిమేజ్కి పోయే హక్కులు కూడా ఇవ్వబడలేదు. స్వేచ్ఛ మగవాళ్ళతో పోలిస్తే వాళ్ళ స్వేచ్ఛ హరించారు, హక్కులు హరించారు. అవన్నిటి కూడా ఎంజాయ్ చేసినారు, అనుభవించినారు ఎవరైతే పురుషులు. సో ఆ విధంగా స్త్రీలను అణచి పురుషాధిక్య సమాజంలో పురుషులు మరి ఉమెన్ అసమానతగా సబార్డినేషన్ పొజిషన్ తోటి వాళ్ళను అసమానత్వం అంటే బానిస బతుకులు చేశారు. ఎవరికి, ఉమెన్ పొజిషన్ ఆల్మోస్ట్ బానిస బతుకుగా చేశారు. ఎవరు, మధ్యయుగంలో వివిధ ఆచారాలను పాటించేటట్టుగా చేశారు. ఎవరు, ఉమెన్, పురుషులు పాటించి వాళ్ళు బానిస బతుకులు బతికేటట్టుగా చేశారు. ఎవరు, మధ్యయుగ సమాజం. ఏ హక్కులు లేకుండా, ఏ ఆస్తి హక్కులు లేకుండా, ఎలాంటి కల్చరల్ హక్కులు లేకుండా, మరి ఎలాంటి తక్కువ ఉమెన్ ఈజ్ లస్ట్ ఫర్ మెన్ అని లాగా అసమానత్వంగా ట్రీట్ చేశారు. ఆ విధంగా ఉమెన్ పొజిషన్ మధ్యయుగంలో అధోగతిలో ఉండేది. చెడు ఆచారాలు ఉండేది, పరదా ఉండేది, చైల్డ్ మ్యారేజ్ ఉండేవి. ఏం తెలియదు, మరి విద్య ఇయ్యలేదు, వాళ్ళకు పురుషులకు ఇచ్చారు, స్త్రీలకి. ఒక్క రాయల్ ఉమెన్లో కొంత ఎగ్జెప్షన్ ఉంది, కొంత ఉన్నది. కానీ మిగతా వాళ్ళకి ఏ స్వతంత్రం లేదు, ఆస్తిలో స్వతంత్రం లేదు, విద్యలో స్వతంత్రం లేదు, మరి దేంట్లో కూడా స్వతంత్రం లేదు. మరి
తన యొక్క భర్తని ఎన్నుకోవడంలో కూడా చూజ్ చేసుకుని దానికి కూడా స్వతంత్రం లేదు. అన్నీ కూడా పెద్దవాళ్ళే డిసైడ్ చేస్తారు. మరి మేల్ పురుషులే డిసైడ్ చేస్తారు, స్త్రీలు కాదు, పురుషులే. రాయల్ ఉమెన్లో అక్కడక్కడ పురుషులు పార్టిసిపేట్ అయినప్పటికీ కూడా ఇన్ జనరల్గా పురుషాధిక్య సమాజంలో పురుషులే డామినేట్ చేశారు. సో ఇది ఈరోజు ఉమెన్ అండ్ జెండర్ రిలేషన్ మధ్య యుగంలో ఉమెన్ సబార్డినేట్గా ఉండేది. ఆధునిక యుగంలో కొన్ని ఉద్యమాల ద్వారా కొంత మెరుగైనప్పటికీ ఇప్పటికీ కూడా అది కొనసాగుతుంది, మేల్ డామినేషన్.